హలో వ్యూయర్స్, వెల్కమ్ టు హెల్త్ టిప్స్ ట్రెజర్. నేను మీ కృతిక. మానవ జీవన విధానం రోజు రోజుకు మారుతూ వస్తుంది. మారుతున్న జీవన విధానంలో మన ఆహారపు అలవాట్లు కూడా చాలా మారుతూ వస్తున్నాయి. సో మనం రోజు ఉదయం లేచిన తర్వాత నుంచి నైట్ పడుకునేంత వరకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల గురించి మనతో మాట్లాడడానికి ప్రకృతి వన ప్రసాద్ గారు ఉన్నారు. సో తన్ని ఇన్వైట్ చేసేద్దాం. నమస్కారం సార్. నమస్తే. ఎందుకు మీరు వెజిటేరియన్నే ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారు? నాన్ వెజ్ తినడం వల్ల వచ్చే ప్రమాదాలు ఏంటి, అంటే ఏంటి ప్రయోజనం ఏమి ఉండదంటారా? యాక్చువల్గా నేను వెజిటేరియన్ అయినాను కారణం ఏమంటే, నేను చిన్నప్పుడంతా నేనే మటన్ షాప్కి వెళ్ళేవాడిని. అక్కడ మటన్ తెచ్చేవాడిని, అక్కడ అయిపోయింటే అక్కడే కోసేవాళ్ళు, అది తన్నుకుంటా ఉంటుంది. అప్పటి నుంచి నాకేదో మనసులో ఉంది నిలిపేయాలా వద్దు అనుకుని. సో నాకు 22-25 ఇయర్స్ వచ్చినప్పుడు ఆపేశా. నాకు అంటే జీవహింస అని ఎందుకు అంటే మనకు అంటే ఇన్ని రకాల ఫుడ్స్ ఉన్నాయి, ఇంత అద్భుతమైన నేచర్, భలే భలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు అని తుకారం పాట భక్త తుకారం అంటున్నారు. కానీ కొంతమందికి లేవగానే ప్రతిరోజు మాంసం ఉండాల్సిందే అంటే ఓకే, నేను వాళ్ళ రుచి కోసం ఏమన్నా దీన్ని, కానీ నాకు ప్రోటీన్ కావాలా, నా ఆరోగ్యం బాగుండాలా, B12 రావాలా అనే ఒక కారణం వల్ల తినే అవసరం లే. మేము వెజిటేరియన్గానే ఉంటాము, 32 ఏళ్ళ నుంచి వెజిటేరియన్గా ఉంటాము. మాకేం డెఫిషియన్సీ లేవు, బాగుంటాము, ఆరోగ్యంగా ఉంటాము. పుల్లగా ఉండే మజ్జిగలో B12 వస్తుంది, పెరుగులో B12 వస్తుంది. పులిసిపోయిన వారు చేసిన గంజిని ఒక రోజు లేడీకి రాయితే B12 వస్తుంది. మాంసమే తినక్కర్లేదు. అంటే నాన్ వెజ్ తినకపోవడం వల్ల మన బాడీకి జరిగే నష్టమే లేదంటారా? చాలా మంది వెజిటేరియన్స్ చాలా అద్భుతంగా 100 డేస్ బతికిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను 30 ఏళ్ళ నుంచి వెజిటేరియన్, నా హిమోగ్లోబిన్ HB 15.3. సో ఎట్లుంది మరి? హిమోగ్లోబిన్ బాగుంది కాబట్టి ఇంత ఎనర్జెటిక్ గా ఇట్లా 2 గంటలు 3 గంటలు ఇంటర్వ్యూ చేయగలుగుతాను. పొద్దున్న తిన్నా ఇంతవరకు ఆహారం లే, నీళ్లు కూడా తాగలే, హ్యాపీగా ఉంటాము. 3 సార్లు చెప్పాను, ఇంతవరకు కూడా తాగలేదు సార్. అవసరం అనిపించలేదు, బాగుంది కదా ఎనర్జెటిక్ గా. సో ఆ జంతువు కూడా బతకనేని ఎందుకు వాటిని చేసి పోని, అది కూడా ఆరోగ్యకరంగా 6 నెలలు 1 ఇయర్ పెరిగిన కోడిని కాకుండా 40 రోజుల్లో పెంచిన కోడిని అన్ని న్యూట్రియంట్స్ పెట్టి గ్రోత్ హార్మోన్స్ యాంటీబయాటిక్స్ వేసిన కోడిని అవి తింటాము. హెల్త్ పరంగా మన బాడీకి నాన్ వెజ్ ని చేర్చకపోతే జరిగే నష్టాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే ఏంటి? నాకు తెలిసి తినకుండా కూడా ఉండొచ్చు అంటారా? సో నాన్ వెజ్ ఒకటే తిని ఏమి తినకుండా ఉండేదానికంటే నాన్ వెజ్ నిలిపేసి మొత్తము జొన్నలు, రాగులు, సద్దలు, సీతాఫలకాయలు, జామకాయలు, పెసులు, అలసందులు, ఉలవలు ఇన్ని ఉన్నాయి కదా వెజిటేరియన్ ఫుడ్స్. ఎన్ని కాంబినేషన్లో కొన్ని తిన్నా సూపర్ గా ఆరోగ్యంగా ఉంటారు. సార్ మరి నాన్ వెజ్ లో దొరికే ప్రత్యేకమైన ప్రోటీన్ కానీ వైటమిన్స్ కానీ మనకు వెజిటేరియన్స్ లో దొరకవు. అంటే ఇప్పుడు B12, B3 తీసుకున్నా, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకున్నా అవి మరి వెజిటేరియన్ లో దొరకవు కదా సార్. మరి అలాంటప్పుడు ఎలా దీన్ని గ్యాప్ ని ఫిల్ చేయాలంటారు? ఆవు గడ్డే తింటుందా మరి? అన్ని న్యూట్రియంట్స్ అన్ని B12 దానికి కావాలి కదా, మరి ఎట్లా చేసుకుంటా ఉంది అది? సో మనకు కూడా ఇంత డైవర్సిఫైడ్ ఫుడ్లో అన్ని నేచర్ ఇచ్చింది. సో పుల్లంటి పదార్థాలు, పులిసిపోయిన పుల్లనివి కాదు, ఫర్మెంటెడ్ ఫుడ్స్ అంటే అన్నాన్ని గంజి వంచుకొని తాగుతాన్నాము. ఆ గంజిని రేపొద్దున లక్ష్మీ చారు అని అట్టే పెట్టేసేవాళ్ళం. దాన్ని తీసుకొని మళ్ళా వంచేసిన గంజిని వేసేవాళ్ళం. మిగిలిపోయిన అన్నం దాంట్లో వేసుకొని తినేవాళ్ళం. దాన్ని అంబలి అనేవాళ్ళము. ఇవన్నీ ఫర్మెంటెడ్ ఫుడ్స్లో B12 ఉంటుంది. ప్లస్ మనకు లాంగ్ ఇంటెస్టిన్స్ ఉండే వాళ్ళందరూ వెజిటేరియన్స్ అని, హెర్బివోరస్ అంటారు. అంటే మనకు కూడా లాంగ్ ఇంటెస్టైన్ 21 to 22 ఫీట్ ఉంటుంది మనకి. గుర్రాలకి, ఆవులకి, మేకలకి, గొర్రెలకి అన్నిటికీ హెర్బివోరస్. అది కార్నివోరస్ అంటే కుక్కలు, సింహాలు, పులులకి షార్ట్ ఇంటెస్టైన్. వాటికి చూడు నాన్ వెజ్ అన్నిటికీ చిన్నగా ఉంటుంది పొట్ట. సో అవి తిన్న ఫుడ్ కూడా నాన్ వెజ్ తింటాయి, వాటి కరెక్ట్ ఫుడ్ అది. అవి చిన్నగా మూవ్ అవుతాయి. మనకు తింటానే గుర్రాలు అవన్నీ పోతానే మోషన్ చేస్తా పోతా ఉంటాయి, ఆవులు పోతానే మోషన్ వచ్చేస్తూ ఉంటుంది, ఫ్రీ ఫ్లో ఉంటుంది. పెరిస్టాలిక్ మూమెంట్ హెవీగా ఉంటుంది వెజిటేరియన్ ఫుడ్స్లో. రెండోది నీళ్లు తాగేది కూడా వెజిటేరియన్స్ అయితే ఇట్లా ఫుల్గా తాగుతాయి, మనం కూడా గ్లాస్లో తాగుతాము. ఒంటెలు కానీ, మేకలు కానీ, ఆవులు కానీ, అన్ని గుర్రాలు కానీ అని ఫుల్గా తాగుతాయి. నాన్ వెజిటేరియన్స్ చూడు తపా అని అట్లా నాలుగుతో అంత నీళ్ళు అవసరం లే వాటికి, చాలా తక్కువ నీళ్ళు. ఏమో అది కూడా ఒక మా ఫ్రెండ్ ఒక ఆయన అబ్జర్వ్ చేసి చెప్పినాడు. ఈసారి అదొక ఎగ్జాంపుల్, ఎందుకో తెలియదు నాకు కూడా. అది ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేసా, నేను చెప్తాను.
ప్లస్ నేను ఆరోగ్యంగా ఉండా, నేను 10 కిలోమీటర్ పరిగెత్తగలుగుతా ఉండా, మాంసం నిలిపేసిన హిమోగ్లోబిన్ బాగుంది. ఎక్కడ దొరకాలి సార్ మరి ఇప్పుడు? అరే పప్పులు, కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, పల్లీలు అన్ని ప్రోటీనే. అలసందులు, బొబ్బర్లు, డబుల్ బీన్స్, చిక్కుడుకాయలు, ఆకుకూరలు అన్నిట్లో ప్రోటీన్ ఉంది కదా. డాక్టర్ దగ్గరికి వెళ్తే అమ్మ మీకు B12 లేదు, B3 లేదు, మీరు నాన్ వెజ్ తినాలి, ఎగ్స్ బాగా తినాలని చెప్తా ఉంటారు. మరి ఒకవేళ అది వెజిటేరియన్ లో ఉంటే డాక్టర్ అలా ఎందుకు చెప్తారు? అంటే ఇన్ని రకాల ఫ్రూట్స్ ఇవన్నీ చేసుకోండి అని అంటే మీకు ఓపిక ఉండదు. ఆడిపోతే చికెన్ మటన్ తీసుకొచ్చి తినేస్తే సరిపోతుంది కదా అని చెప్తా ఉంటారేమో. కానీ మంచి డైవర్సిఫైడ్ ఫుడ్, సీజనల్ వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్ తినే వాళ్ళకి ఏ డెఫిషియన్సీ ఉండదు. చికెన్ తింటే మంచిదంటారా, మటన్ తింటే మంచిదంటారు? కొంతమంది అంటారు చికెన్ కంప్లీట్గా మానేయాలి, అంటే మటన్ ఎక్కువ మంచిది అంటారు. కొంతమంది చికెన్ తింటే మంచిది అదేం లేదు, కాకపోతే స్కిన్ తీసేయాలి, స్కిన్ తీసేసి చికెన్ తింటే మంచిది అంటారు. అసలు వీటన్నిటిలో చాలా కన్ఫ్యూజన్ ఉంది సార్, మీరేం చెప్తారు? నేను ఏది మంచిది కాదని చెప్తా అంటే నాతో మంచిది అని చెప్పించేది అట్లా. మీరు రెడ్ మీట్లో ఎక్కువ ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి హార్ట్ అటాక్లు వస్తాయి, బ్లాక్స్ అయితే అంటారు. కానీ వాటికంటే రైస్ తింటే ఎక్కువ బ్లాక్స్ వస్తాయి, చక్కెర తింటే బ్లాక్స్ ఎక్కువ వస్తాయి. రైస్ రెడ్ మీట్ ఇంతే తింటావు, రైస్ ఇంత తింటావు కదా రోజు 3 సార్లు. రైస్ ఇస్ డేంజరస్. రైస్ ఒక పూట తింటే పర్వాలే, 3 పూట్ల రైస్ తినడం అనేది అది ఒకసారిగా అరిగిపోయి అది కూడా గ్లూకోజ్ అయ్యి దాన్ని ఫ్యాట్గా కన్వర్ట్ అయ్యి మొత్తం అంతా బాడీ అంతా పెట్టి ఇంత ఒబేసిటీ ప్రాబ్లమ్ ఎన్ని వచ్చిండేది రైస్ వల్ల. సో చికెన్ ఎందుకంటే దాంట్లో ఫ్యాట్ తక్కువ ఉందని అంటారు. మరి చికెన్ మటన్కు మేము ఏది వద్దు, ఏది అవసరం లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటాం కదా. సో మా దగ్గర ఎందుకు చెప్పిస్తారు? మీరు నాన్ వెజ్ ని అవాయిడ్ చేసేమని ప్రతి ఒక్కరు చెప్తారా? అవును, నాన్ వెజిటేరియన్ అవాయిడ్ చేస్తేనే దానికి పెంచేదానికి అయ్యే ఖర్చు, నీళ్లు, న్యూట్రియంట్స్ మీరు చెప్పినట్టు అందరూ నాన్ వెజిటేరియన్ మానేసి వెజిటేరియన్స్ అయితే మళ్ళీ మొక్కలు మనకు ఉండవు అనుకుంటా. వాళ్ళని అడిగేది అంటే వాళ్ళు ఎవరైనా నాన్ వెజిటేరియన్స్ చెప్పేది ఏంటంటే మేము కూడా ఆకులు, పండ్లు, కూరలు, ఆకులు ఇలా తింటే మరి మీకు తినడానికి ఏముండదు కదా, కంప్లీట్గా గ్రీనరీ అయిపోతుంది, అందుకే మేము ఇవి తింటున్నాం, సేవ్ చేస్తున్నాము, మేము హెల్ప్ చేస్తున్నాం యాక్చువల్లీ చెప్పాలనుకుంటే భూమిగా అంటారు. అంటే యాక్చువల్గా పౌల్ట్రీ పరిశ్రమకు వాడే అదంతా ఫీడ్లో మొక్కజొన్న మెయిన్, ఆవులకైనా మొక్కజొన్న మెయిన్. వాటికన్నిటికీ వ్యవసాయంలో వాడే నీళ్ళన్నిటితోన, వీటికి మెయింటైన్ చేసే నీళ్ళన్నిటితోన ఇప్పుడు ఉండేదానికి 4 ఎక్కువగా మనం వెజిటేరియన్ ఫుడ్ పండించుకోవచ్చు. ఓకే, అంతే కదా. కోల్డ్ ఊరికి అట్ట మీద తినావు కదా, వాటికి ఇంత ఫీడ్ తయారు చేసి మొక్కజొన్న తయారు చేసి ఇవ్వాలి కదా. సో ఆ మొక్కజొన్న మనం తింటే సరిపోయి కదా, కోడికి పెట్టి మళ్ళీ కోడి ఇంత మొక్కజొన్న పెట్టి ఇంత కోడిని ఎందుకు తినాలా? ఆ మొక్కజొన్న, జొన్నలు, రాగులు, సద్దలు ఇదే నీళ్ళతో పండించుకొని తినచ్చు కదా.